దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. మీ అందరి ఆరోగ్యములు క్షేమముగా ఉండాలని, కుటుంబ సమస్యల నుండి విడిపించబడాలని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానములో ఈ కడవరి దినాల్లో నమ్మకంగా బ్రతికి ఆయనను ఆరాధిస్తూ ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవారు ఉండాలని ఒక దైవజనుడిగా ప్రార్థన చేయుచు ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. సమయం ఉన్నప్పుడు ప్రభువా అంటాడు. దారంట పోయేవాళ్ళు కూడా చేతులు పైకెత్తి దేవునికి మొక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాత్రాన ఆత్మశుద్ధి ఉన్నదని, పరిశుద్ధతతో బ్రతుకుతున్నారని, దేవుని భయముతో జీవిస్తున్నారని ఎలాగనుకోగలుగుతాం? వారి ముందుకు వెళ్ళిపోయి వారు సిగరెట్ కాలుస్తారు. మరలా దేవుని యొక్క స్థలం వచ్చినప్పటికి, గుడి వచ్చినప్పటికి చూసి మరలా చేతులు చాపి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇది ఆచారమైన భక్తి. ఇటువంటి భక్తి పరలోక రాజ్యాన్ని ఏమాత్రము కూడా నడిపించలేదు. అందుకని యేసుప్రభువారు స్వయముగా బోధిస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు కానీ వారు పరలోక రాజ్యాన్ని చేరలేరు. తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారు, ఆయన చిత్తం ఏమిటండి? మొదటి యోహాను పత్రికలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, 5వ అధ్యాయము 14వ వచనములో ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్య ప్రకారం జీవిస్తారో వారు ఆయన చిత్తమును నెరవేర్చేవారై ఉన్నారు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు గనుక దేవుడు ఆయన్ని ఇష్టపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారు, పౌలు గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకములో ఆయన ప్రయాసపడ్డాడు, మంచి పోరాటం పోరాడాడు, తన కొరకు జీవకిరీటాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? ఆయన ఎంతటి జ్ఞానము కలిగిన వాడు, ఎంతటి వాక్య సంబోధన చేయగలిగిన వాడు, వాక్య సందేశాన్ని ప్రకటించగలిగిన వాడు, సువార్త ప్రకటించిన వాడు, జ్ఞానయుక్తముగా దేవుని యొక్క సువార్తను అందించేవాడు, దేవుని చిత్తం ఎలాగైనా జరగాలని ప్రయాసపడిన వ్యక్తి ఆయన. గనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. పై పై భక్తి ఆయన చూడడండి. హృదయాంతరంగములో ఆయనను కొనియాడే భక్తి ఆయనకు కావాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు తండ్రి రాజ్యానికి చేరలేడు కానీ ఆయన చిత్తము చెప్పున ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరతారు. దేవుని చిత్తాన్ని ఇప్పుడైనా ఎరిగి ఉన్నావా? దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డగా ఉంటున్నావా? దేవుని సన్నిధానములు ఏ విధమైన బ్రతికి జీవిస్తున్నాం? త్యాగపూరితమైన బ్రతికుందా? దేవుని సాక్షిగా ఉండగలుగుతున్నామా? ఆయన చిత్తం ఏమిటి? నీ వంతుగా నీవు దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేరుస్తున్నావు? నా వంతుగా నేను ఎలాగ నెరవేరుస్తానని ఉదయకాలం దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. అలాగూ చేయగలిగితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడుస్తాం. ఈ లోకము శాశ్వతమైనది కాదండి. దేవుని రాజ్యము శాశ్వతమైనది, యుగయుగాలు తరతరాలు. ఆయన సన్నిధానములు ఉండాలంటే ఆయన కొరకు బ్రతికు వారిగా తీర్మానం చేసుకోవాలి.
అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈరోజు ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి చేరలేడు కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారన్నా. అవును ప్రభువా, ప్రతిరోజు నువ్వు మాకు ఉచితముగా ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, అన్నవస్త్రం నీడనిచ్చావు తండ్రి. నీ చిత్తాన్ని మేము నెరవేర్చలేని సోమరిలో ఉంటున్నామేమో. మమ్మలను క్షమించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాము. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా, సురుకుగా, జ్ఞానయుక్తముగా ఈ కడవరి దినాల్లో నీ స్వార్థను ప్రకటించేవారిగా నీ సన్నిధిని అనుభవించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఎవరే కష్టములు, ఏ సమస్యలో, ఏ బాధలో ఉన్నారో వారిని దర్శించిన ఆయన వారికి సహాయం చేయి. వాక్యం ఎవరైనా వింటున్నారో వారికి మేలు చేయండి. కార్యమును జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ దినము కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.